అందరికీ నమస్తే. సాయి పల్లవి అంటే తెలుగులోనే కాదు, ఇండియాలోని సినీ లవర్స్ అందరికీ సాయి పల్లవి పరిచయమే. తన న్యాచురల్ యాక్టింగ్తో లేడీ పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి పల్లవి. సౌత్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో అతి తక్కువ కాలంలోనే న్యాచురల్ యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేసింది సాయి పల్లవి. సాయి పల్లవి అందరికంటే మూవీస్ని ఎంచుకోవడంలో కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సాయి పల్లవి అంచనా తప్పిందా? బాలీవుడ్లో సాయి పల్లవి ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాల నడుమ సాయి పల్లవి అంచనాలు కూడా తప్పినట్టేనా? సాయి పల్లవి బాలీవుడ్లో నిలదొక్కుకోవడం కష్టమేనా అంటూ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాల నడుమ బాలీవుడ్లో సాయి పల్లవి కొనసాగుతారా లేక తెలుగు ఇండస్ట్రీకి పయనమవుతారా అనేది వేచి చూడాల్సిందే. సౌత్లో నేచురల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. పారితోషికం, ఇమేజ్ వంటి మూసలో పడిపోకుండా నచ్చిన కథలు ఎంపిక చేసుకుంటూ ఆమె స్టార్గా ఎదిగింది. ఎన్ని కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా సరే సాయి పల్లవి మాత్రం కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఇలాంటి స్టార్డమ్ కలిగిన యాక్ట్రెస్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవికి చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఫైనల్ గా రామాయణ్, ఏక్ దిన్ వంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ఏక్ దిన్ తో సాయి పల్లవి బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమె సూపర్ హిట్ అందుకుంటుంది అని అంతా ఆశించారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా డెబ్యూ ఇచ్చిన మూవీ ఇది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఎలా చూసుకున్నా ఇది మినిమం గ్యారంటీ ప్రాజెక్ట్. కానీ కట్ చేస్తే ఏక్ దిన్ మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. వసూళ్లు కూడా దారుణంగా నమోదయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఏక్ దిన్ మూవీ మొదటి రోజు దేశవ్యాప్తంగా 1.5 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే సాధించింది. రెండో రోజు కోటి దగ్గరే ఆగిపోయింది. మూడో రోజు కూడా ఆల్మోస్ట్ అంతే. పోనీ ఓవర్సీస్ లో ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో అనుకుంటే అది లేదు. అక్కడ మొత్తం కలుపుకుని 30 లక్షల నెట్ కలెక్షన్ కూడా రాలేదు అని వినికిడి. సో ఏక్ దిన్ మూవీ సాయి పల్లవికి బ్యాడ్ బాలీవుడ్ డెబ్యూ అనే చెప్పాలి. చూశారు కదా, ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన మూవీస్ అన్ని తనకు భారీ క్రేజ్ తెచ్చినప్పటికీ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం తనకు కాస్త అసహనాన్నే మిగిల్చిందని చెప్పాలి. అయితే తన బాలీవుడ్ సినీ ప్రయాణాన్ని సాయి పల్లవి కొనసాగిస్తారా లేక వెనుదిరుగుతారా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.